Hi friends, now I would like to explain the first topic in a data mining course, why you learn about the data mining. డేటా మైనింగ్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేదాన్ని నేను చెప్పబోతున్నాను. రియల్లీ టుడే వీఆర్ లివింగ్ ది ఇన్ఫర్మేషన్ ఏజ్ అండ్ హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ ద డేటా ఈజ్ ప్రొడ్యూస్డ్ డే బై డే. ఇవాళ మనం ఇన్ఫర్మేషన్ ఏజ్లో లేకపోతే డేటా ఏజ్లో ఉన్నాము. ఇక్కడ డేటా అనేది కొన్ని పెటాబైట్స్, ఎక్కువ వాల్యూమ్స్, టెరాబైట్స్ అండ్ పెటాబైట్స్ ఆఫ్ డేటా అనేది రోజు అనేక మార్గాల ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతుంది. అటువంటి డేటాని ఎనలైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది గూగుల్లో రోజు వెతుకుతూ ఉంటారు మనకి అనేక రకాల ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనకు కావాల్సిన వాటిని మాత్రమే వెతికి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వెతికిస్తుంది. దీన్ని మనం సింపుల్ ఫామ్ ఆఫ్ ఎనలైజేషన్ ఆర్ డేటా ప్రాసెసింగ్ కింద చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా డేటా బిజినెస్ ద్వారా, లేకపోతే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ద్వారా, లేకపోతే మెడికల్ అప్లికేషన్స్ ద్వారా, లేక అనేక రకాలుగా మానవ జీవితంలో అనేక రకాలుగా ఈ డేటా అనేది జనరేట్ అవుతుంది. ఈ రోజుల్లో ఇంత డేటా జనరేట్ అవటానికి కారణం ఏంటి అంటే మెయిన్గా మనం అన్ని అప్లికేషన్స్ని, అన్ని రకాల పనుల్ని కంప్యూటరైజ్ చేయటము, మరియు మనకి అత్యంత వేగంగా సమాచారాన్ని చేరవేయగలిగిన టెక్నాలజీస్ ఉండటము, అంటే ఇంటర్నెట్ లాంటివి, అలాగే పవర్ఫుల్ డేటా కలెక్షన్ టూల్స్, డేటాని సేకరించగలిగిన టూల్స్ ఉండటము, అలాగే ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోగలిగిన కెపాసిటీ గల స్టోరేజ్ ఏరియాస్ కూడా మనకి ఉండటము, ఇవన్నీ కూడా ఇవాళ డేటాని మనం అత్యధికంగా ప్రొడ్యూస్ చేయటానికి గల కారణాలు, రైట్? కాబట్టి మన దగ్గర ఎక్కువ డేటా ఉంది, కానీ ఆ డేటా నుంచి మనం తీసుకుంటున్న నాలెడ్జ్ మాత్రం చాలా పూర్గా ఉంది. నా దగ్గర చాలా పుస్తకాలు ఉండుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్, కానీ ఆ పుస్తకాల్లో నిజానికి ఏమి రాసి ఉందో నాకు తెలియకపోవచ్చు. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ మేడ్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద డేటా బట్ బేస్డ్ ఆన్ ద what data stored on storage areas on decision maker institution. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన సొంత అనుభవం మీద ఆధారపడుతున్నాం తప్పితే, మన దగ్గర అంత డేటా ఉన్నా కానీ ఆ డేటాని ప్రాపర్గా ఎనలైజ్ చేసి ఆ డేటా మనకి ఏం చెప్తుంది, స్టాటిస్టిక్స్ ఎనాలిసిస్, అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు ఎలా జరిగింది అనే అనలిటికల్ టూల్స్ మీద మనం ఆధారపడలేదు. మరియు ఈ ట్రెమండస్ డేటా అంటే ఫాస్ట్ గ్రోయింగ్ డేటా, రైట్? ఇంత డేటా ఉన్నప్పుడు మనం ఒక ఆటోమేషన్ టూల్స్ అంటే కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ కానీ కంప్యూటర్ బేస్డ్ టూల్స్ కానీ లేకుండా మనం డేటాని ఎనలైజ్ చేయటం అనేది కూడా మన హ్యూమన్ ఎబిలిటీకి చాలా పెద్ద పని. మరియు మనం ఎనలైజ్ చేద్దాం అనుకున్నా కానీ ఈ మాన్యువల్ ప్రాసెసింగ్ ఆర్ హ్యూమన్ ఎనాలసిస్ అనేది టైం కన్జ్యూమింగ్, ఎక్కువ సమయం తీసుకుంటుంది, మరియు ఇందులో మనకి తప్పులు జరిగే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే we ఎక్స్ట్రాక్ట్ వాల్యుబుల్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ అంటే ఇక్కడ జ్ఞానము లేకపోతే తెలివితేటల్ని, ఏదైతే డేటాలో ఉందో డేటాలో ఉన్న నాలెడ్జ్ని, డేటాలో ఉన్న సారాంశాన్ని తీసుకోవటానికి మనం డేటా మైనింగ్ టూల్స్ని, అంటే సాఫ్ట్వేర్ బేస్డ్ డేటా మైనింగ్ టూల్స్ని వాడుతున్నాము, రైట్? ఈ డేటా మైనింగ్ టూల్స్ ఏం చేస్తాయి? టు డెవలప్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్, అంటే మనం నిర్ణయాలు తీసుకోవడానికి అంతకుముందు మీకు 10 మార్కులు వచ్చినాయి ఒక ఎగ్జామ్లో, అంతకుముందు ఎగ్జామ్లో 5 మార్కులు వచ్చినాయి, అంతకుముందు ఎగ్జామ్లో 7 మార్కులు వచ్చినాయి, అంతకుముందు ఎగ్జామ్లో సరే 3 మార్కులు వచ్చినాయి అనుకున్నట్లయితే
మీకు ఈసారి రాసే ఎగ్జామ్లో కూడా యాక్చువల్గా ఏదో 6 మార్కులో 7 మార్కులో రావడానికి అవకాశం ఉంది అని ఒక నిర్ణయానికి రావటానికి, అలాగా ఎక్స్పర్ట్ అవటానికి, మరియు మన నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ అది అలా జరిగింది కాబట్టి, అంటే గేమ్స్ని డిజైన్ చేయటంలో కానీ లేకపోతే ఏదైనా కానీ ఇది ఈ అనాలిసిస్ అంతకుముందు డేటా ఇది చెప్తుంది కాబట్టి దాని మీద ఆధారపడి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనే దానికి ఉపయోగపడుతుంది. నేను వై డేటా మైనింగ్ అనే ఈ ఫస్ట్ టాపిక్ని పాయింట్ వైజ్గా రాసి స్వచ్ఛమైన తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు అర్థమై ఉంటుందని భావిస్తున్నాను.